హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది మనకి గుల్మార్గ్ కేబుల్ కార్ అండ్ మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాం లోపల కూడా చాలా లైన్స్ అయితే ఉన్నాయి. కింద చెక్ చేసుకొని రావడానికి 1 అవర్ పట్టింది. ఈ పైన చూడండి ఎన్ని మంది ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చి 12:10 అవుతుంది. మేమైతే 11 o'clock వచ్చాము ఇక్కడికి. 12:10 1 అవర్ కింద అయింది. ఇంకా పైన ఇక్కడ ఒక 1 అవర్ పడుతుంది. ఇది కాకుండా బయట అయితే చూడండి చాలా మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు. మేము శ్రీనగర్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చామని చెప్పి లాస్ట్ వీడియో అయితే కింద కామెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు లైన్ మూవ్ అవుతుంది. మేము క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైన్లోకి వచ్చి ఇలా క్యాబిన్లోకి 1 by 1 అయితే వెళ్తున్నారు. అయితే దిగిపోయాం. ఇక్కడి నుంచి phase 2కి ఇవే అయితే వెళ్ళాలి. మనకైతే phase 2 వరకు అయితే టికెట్ అయితే లేదు. ట్రై చేద్దాం, ఎక్కడైనా అవుతే ఇక్కడి నుంచి phase 2కి వెళ్దాం. అయితే ట్రై చేద్దాం. phase 1 వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. phase 1లో అయితే ఇప్పుడైతే ఎక్కడా కూడా స్నో అయితే లేదు. సో ఇక్కడి నుంచి మళ్ళీ గుర్రాల మీద ఎక్కి తీసుకెళ్తాం అంటున్నాడు. 1500 అడుగుతున్నారు. phase 2 వరకు కాదు, హాఫ్ వరకు తీసుకెళ్తారంట. స్నో ఎక్కడైతే ఉందో అక్కడ వరకును. సో మనం సమ్మర్ టైంలో వస్తే phase 1కి వచ్చినా సరే స్నో అయితే ఏమి ఉండదు. బట్ చూద్దాం, ఇక్కడ ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నదేమో చూసి మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాం. phase 1 నుంచి కొంచెం ముందుకి స్నో వరకు తీసుకెళ్ళడానికి ఒక్కొక్క గుర్రానికి 700 తీసుకుంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా నిన్నట్లాగే గుర్రం మీద అయితే వెళ్తున్నాం పైకి. స్టార్ట్ అయిన తర్వాత వర్షం చినుకులు పడుతున్నాయి. మనం ఆగట్లే, మన గుర్రం ఆగట్లే. అయితే మనోడు దాంట్లోని మేము నిన్న రెయిన్ కోట్స్ అవి తీసుకున్నాం, కానీ అవి బై మిస్టేక్ బండిలోని అయితే వదిలేస్తాను. సో ఇందాకలా ఎండగా ఉందని. బట్ ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత ఈ గుల్మార్గ్లోని phase 1 దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి హార్స్ పట్టుకుని వెళ్తున్నప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది సంగతి. అవి వెళ్ళిపోతున్నాయా పరిగెట్టుకొని. అయితే మనల్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో మనోడు దాంట్లోనే ఒక రెయిన్ కోట్ ఉంది, అది తన్వికి అయితే ఇచ్చాను. వీటికి పైన కవరింగ్ ఉంది కదా, తన్విది మొత్తం ఓపెన్ కాబట్టి తన్వికి అయితే ఇచ్చేసాం. అది వాళ్ళిద్దరు చూడండి ఎలా వెళ్తున్నారు. గుర్రం ముక్ గాలి తీసుకోవడానికి అంత తన్వి కేక్ కట్ చేయడానికి వైట్గా ఉంది కదా, ఆ స్నో దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి లైట్గా వర్షం అయితే పడుతుంది. మొత్తం అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది. హ్యాపీ सर कहाँ से? आंध्र स्टोर के ఫీల్ హ్యాపీ. తన్వి బర్త్డే అయితే ఇక్కడ అనుకున్నట్టుగా స్నోలో అయితే చేసేసాము.
స్లెడ్జింగ్ చూసారు కదా, స్లెడ్జింగ్ ఎలా ఉందో చెప్పండి. మేమైతే 100 ఇచ్చాం. మధువర్కి అయితే వీడియో తీయడం కావలేదు, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ప్లస్ వాళ్ళు పట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అని చెప్పి తీయలేదు. మాదైతే అయిపోయింది. ఇంకా ఇక్కడ కొంచెం ఏమైనా తినేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోవడమే. ఒక్కసారిగా ఫాగ్ వచ్చింది, అసలు ఇంకేం కనిపించట్లేదు. మేమైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాం. సింగిల్ మ్యాగీ 100 రూపీస్, చాయ్ 50 రూపీస్. ఇక్కడ ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయింది. టైం వచ్చి 2:15 అయితే అవుతుంది. చూడండి ఎలా ఉందో. సో ఒక్కసారి డ్రోన్ షాట్స్ చూద్దామా ఇక్కడ నుండి. చల్, డ్రోన్ ఎలా ఫ్లై చేశానో మళ్ళీ కంప్లీట్గా ఫాగ్ అయితే వస్తుంది. డ్రోన్ వ్యూ అయితే చూపిస్తాను కానీ మొత్తం అంతా ఫాగ్ అయితే ఉంటుంది. మనకైతే ఏ వ్యూస్ అయితే రాలేదు. మ్యాగీ ఆర్డర్ చేసాం, మ్యాగీ వచ్చింది. అలాగే టీ అవుట్ ఆర్డర్ చేసాం, టీ కూడా వచ్చింది. ఇంక ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫేస్ 1 ఉంది కదా, అక్కడికైతే దిగాలి. అక్కడ దిగిన తర్వాత మనం కిందకి వెళ్ళిపోవడమే. చలి మాత్రం ఓకే, మరీ అంత హెవీగా కాకుండా పర్లేదు, బాగానే ఉంది. బాగట్లేదా? సో ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి వ్యూ ఎలా ఉందో. కనిపిస్తుందా? ఫుల్ అరే ఆగరా. సో మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం గుల్మార్గ్ నుండి. బాయ్ బాయ్ గుల్మార్గ్. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే చిన్న వాటర్ ఫాల్, అన్ని స్నో మౌంటైన్స్. మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఫేస్ 1 దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే. ఓహో, ఫేస్ 2 అయితే ఆ పైకి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడైతే టూ మచ్ ఉంటుందేమో చలి. ఇది స్నో బైక్స్ కదా. సో ఫస్ట్ ఫేస్ 1లో స్నో అయితే లేదు కాబట్టి మొత్తం అన్నీ అయితే క్లోజ్ చేసి పక్కన పెట్టారు. బ్యూటిఫుల్ వ్యూ. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కిందకైతే స్టార్ట్ అయిపోయాము. డ్రోన్ షాట్స్ అది నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన వీడియో అయితే లైక్ చేయండి. సో ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. వెదర్ అయితే వెళ్ళేసరికి ఫుల్ స్నో చూసారు కదా, ఫాగ్ అయితే వచ్చింది, అలాగే వర్షం పడింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఒక దగ్గర ఆగి డ్రోన్ షాట్స్ అయితే తీశాను. సో మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ కిందకైతే వెళ్ళిపోదాం. మన నుంచి కిందకైతే వచ్చేస్తున్నాము. సో కిందకి వెళ్ళిన తర్వాత మహారాణి టెంపుల్ అయితే ఉంటుందండి. సో టెంపుల్ ఒకటి మనం చూసుకొని ఇక్కడి నుంచి శ్రీనగర్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం ఈరోజు. యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్ వచ్చి 5 o'clock వరకు అయితే ఓపెన్ అయితే ఉన్నది. బట్ ఇప్పుడైతే ఆల్రెడీ 4:30 అవుతుంది. సో మ్యాక్సిమం అక్కడికైతే
బాయ్ బాయ్. ఇంకోలా రైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది మహా శివ టెంపుల్. సో ఇక్కడ వెంటనే వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం.